ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాపూజీ సాధకులు తమ సద్గురువుతో హోలీ ఆడాలని కోరుకుంటారు. అందువల్ల బాపూజీ తన సాధకులతో పాటు సామూహిక హోలీ ఆడతారు మరియు దానిలో వారు నీరు, శ్రమ, ధనం నామమాత్రంగా అనగా తక్కువలో తక్కువగా ఖర్చు చేస్తారు. ఇదిగో చూడండి, లక్షల సంఖ్యలో పోగైన ఈ జనసమూహాలలో పలాస పుష్పాలతో తయారు చేసిన సహజమైన రంగు చిరుజల్లులు వీరికి కొద్దిగా అయినా సరిపోతాయి. मेरे सिर सद्गुरु तेरा हाथ रहे. సద్గురువు చేతిలోని పిచికారీ నుంచి 1-2 బిందువులు తమ పైన పడితే చాలు, ఈ భాగ్యవంతులైన సాధకుల హోలీ ఎంత సంబరంగా గడిచిపోతుందో ఏమని చెప్పను. बरसात रहे, बरसात रहे, बरसात रहे, बरसात रहे, तेरे रंगों की होती बरसात रहे. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ప్రతి వ్యక్తికి సగం గ్లాసు నీరే ఖర్చవుతుంది. మరి మీకు ఎలా అనిపిస్తోంది నిరాడంబరతతో, ప్రసన్నతతో నిండిన మా ఈ హోలీ పండుగ? రసాయనిక రంగుల వలన కలిగే హాని నుండి కాపాడుకోవడానికి బాపూజీ గారు కొన్ని గొప్ప ఉపాయాలను సూచించారు. వాటితో మీరు స్వయంగా అందమైన, శ్రేష్టమైన రంగులను తయారు చేసుకోవచ్చును. ఆ రంగులను తయారు చేయడం ఎలాగో, మనం ప్రాకృతిక హోలీని ఎలా ఆడుకోవచ్చో తెలుసుకుందాం రండి. హోలీ పండుగలో మనం వాడే నలుపు రంగులో లెడ్ ఆక్సైడ్ కలుస్తుంది. దానివల్ల మనకు కిడ్నీకి సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఆకుపచ్చ రంగులో కాపర్ సల్ఫేట్ కలపడం వల్ల అవయవాల్లో మంట కలుగుతుంది. అంతేకాక అంధత్వం వస్తుంది. సిల్వర్ రంగులో అల్యూమినియం బ్రోమైడ్ ఉంటుంది. అది క్యాన్సర్ను కలుగజేస్తుంది. డబ్బుల్ని ఖర్చు పెట్టి అటువంటి వ్యాధుల్ని మనం ఎందుకు కొని తెచ్చుకోవాలి? నీలపు రంగులో పర్షియన్ బ్లూ కలుస్తుంది. దానివల్ల చర్మ రోగాలు వస్తాయి. ఎరుపు రంగులో మెర్క్యూరిక్ సల్ఫైడ్ ఉంటుంది. ఇది చర్మ క్యాన్సర్ను కలుగజేస్తుంది. అందువల్ల వీటి బదులు మీరు ప్రకృతి సిద్ధమైన రంగులు తయారు చేసే కళను నేర్చుకోండి. ఎలాగంటే ఆకుపచ్చ రంగును ఈ విధంగా తయారు చేసి ఉపయోగిస్తే మీ చర్మానికి ఎంతో మంచిది. గోరింటాకు పొడిని, గోధుమ పిండిని నీటిలో బాగా కలిపినట్లయితే ఆకుపచ్చ రంగు తయారవుతుంది. మనం ఇలా తయారు చేసే బూడిద రంగు జుట్టుకెంతో మేలు చేస్తుంది. గోరింటాకులో ఉసిరి కలిపినట్లయితే బూడిద రంగు తయారవుతుంది. అది మంచి మృదువైన వెంట్రుకలను పెరిగేలా చేస్తుంది, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ముదురు పసుపు రంగు తయారు చేసి ఉపయోగిస్తే చర్మానికి ఎంతో మంచిది. ఇలా ముదురు పసుపు రంగు కోసం పసుపు మరియు గోధుమ పిండిని కలిపి ఆ రంగును తయారు చేసుకోవచ్చు. లేదా పౌడర్లో శనగపిండి లేదా గోధుమ పిండిలో కలుపుకోవాలి. ఇది మనకు ఇంకా ఇతరులకు కూడా ఎంతో హితకారి. ఎరుపు రంగు తయారు చేయాలంటే గంధం ఇంకా బంతిపూల చూర్ణం తీసుకోవాలి. నల్ల రంగు చేయాలంటే ఉసిరికాయ పొడిని ఇనపాత్రలో ఉంచి రాత్రంతా నానబెడితే ఇక మరుసటి రోజు రంగు తయారు. మీ ఇళ్లలో ఈ విధంగా ప్రాకృతిక రంగులను తయారు చేసి హోలీని ఆడండి. ఇరుగు పొరుగున ఉన్న వారిని కూడా ప్రోత్సహించండి. క్యాన్సర్, హార్ట్అటాక్లను కలుగజేసే రసాయనిక రంగులు వాడి వారు జబ్బుల బారిన పడకూడదు. ఇతడే పంజాబ్లోని పఠాన్కోట్కు చెందిన వినయ్ శర్మ. ఇటీవలనే వినయ్ శర్మ కౌన్ బనేగా కరోడ్పతి అనే టీవీ షోలో పాల్గొనేందుకు వెళ్లాడు. అంతేకాక 25 లక్షల రూపాయల్ని గెలుచుకుని కూడా వచ్చాడు. सी पे ताला लगाइए और बताइए कि विनय सही है या नहीं.
25 लाख जीत गया। वेल प्लेड। एक और चेक आ गया है। सैटर्न, बिल्कुल सही उत्तर आपका। थैंक यू सर। వినయ్ బాపూజీ గారి ప్రేరణతో నడిచే బాల సంస్కార కేంద్రంలోకి నియమంగా వెళ్లేవాడు. బాల సంస్కార కేంద్రంలోకి రావడం వల్ల వినయ్కు కలిగిన లాభం నేడు ప్రపంచమంతటికీ తెలుసు. వాస్తవానికి బాపూజీ ద్వారా నడపబడుతున్న బాల సంస్కార కేంద్రాలలోకి వచ్చే బాలలని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు పునాది వేయబడుతుంది. ఇక్కడి పిల్లలు ప్రాణాయామం చేయడం నేర్చుకుంటారు, త్రాటకం చేయడం నేర్చుకుంటారు, భజనలు, కీర్తనలు పాడటమే కాకుండా ఎన్నో రకాల పోటీలలో పాల్గొంటారు. అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే ఈ పిల్లలకు చాలాసార్లు పూజ్య బాపూజీ గారి ఆశీర్వాదం కూడా లభిస్తూ ఉంటుంది. పూజ్య బాపూగారి కృపాదృష్టి పడిన తర్వాత పిల్లలిప్పుడు అన్నిట్లోనూ ముందే. 25 లక్షలు కౌన్ బనేగా కరోడ్పతిలో వినయ్ శర్మ గెలుచుకుని వచ్చాడు. 25 లక్షలు గెలుచుకుని వచ్చాడు. చెయ్యి పైకెత్తు. వినయ్ శర్మ అటు చూడు. ఇప్పుడు నువ్వు కొద్ది రోజులు నా సాన్నిధ్యంలో ఉండు. 2-3 అనుష్ఠానాలు చేయిస్తాను. 25 లక్షలేమిటి, 25 లక్షలు ఇచ్చేవాణ్ణిగా నిన్ను తయారు చేస్తాను. ఇటు చూడండి, ఈ చిట్టిపొట్టి చిన్నారి వక్తలను, లక్షలాది జనసమూహాన్ని ఎంత సహజంగా సంబోధిస్తున్నారో ఇది బాపూజీ గారి ద్వారా ఇవ్వబడిన మంత్రదీక్ష యొక్క చమత్కారమే. అందుకే పూజ్య బాపూజీ గారంటారు, బాపూజీ గారి పిల్లలు అజ్ఞానులుగా ఉండరు. సంత్ శ్రీ ఆసారాం బాపుగారు ఒక గొప్ప బ్రహ్మజ్ఞానియగు సంత్ అనే విషయం నేడు లోకవిదితమయ్యింది. ఇటీవలనే ఆగస్టు 29వ తేదీన సంత్ శ్రీ ఆసారాం బాపుగారు గుజరాత్లో ఉన్నారు. అప్పుడు మధ్యాహ్నం సుమారు 3:30 గంటలయింది. గోధ్రాలో భక్తజనులు తమ గురుదేవుని కోసం ఎదురుచూస్తున్నారు. బాపూజీగారు హెలికాప్టర్లో మోర్వీ నుండి గోధ్రాకు వస్తున్నారు. హెలికాప్టర్ నేలపైకి దిగకముందే అకస్మాత్తుగా నేల కూలింది. దాని యొక్క రెక్కలు విరిగిపోయాయి. అంతేకాదు, భయంకరమైన నిప్పురవ్వలు లేచాయి. కానీ అద్భుతమేమిటంటే సంత్ శ్రీ ఆసారాం బాపుగారు తన బృందంతో సహా క్షేమంగా బయటికి వచ్చారు. నిజంగా ఇది ఎంతో ఆశ్చర్యజనకమైన విషయం. బహుశా ఇందువల్లనే ఈ సంఘటన జరిగిన అరగంట తరువాత కూడా మీడియా అంతా ఈ చమత్కారపూర్వక సంఘటన గురించే చర్చిస్తూ ఉండిపోయింది. किसी चमत्कार से कम नहीं है ये तस्वीरें। आप देख सकते हैं जिस तरीके से हेलीकॉप्टर क्रैश हो रहा है, उसके बाद किसी का बच पाना बहुत मुश्किल होता है, लेकिन आसाराम बापू बिल्कुल सुरक्षित हैं। 10 सेकंड में एक हादसा और एक चमत्कार। एक हेलीकॉप्टर आसमान से जमीन में गिरा और चूर चूर हो गया, लेकिन उसमें सवार लोग सब कुछ सही सलामत बच गए। जानते हैं उस हेलीकॉप्टर में कौन सवार था? आसाराम बापू। సంత్ మహాత్మా నా పక్కనే కూర్చుని ఉన్నారు. వారి ఆశీర్వాదాన్ని, కృపను దగ్గర నుండి చూశాను. వారి ఆశీర్వాదం వల్ల, భగవంతుడి కృప వలన ఎవరికీ ఏ దెబ్బ తగలలేదు. అంతా సురక్షితంగా హెలికాప్టర్ నుంచి బయటకు వచ్చారు. ఇదో అద్భుతం. ఆసారాం బాపు గారు ఒక దివ్య శక్తి. వారి శక్తే ఇదంతా. వారు సాక్షాత్తు భగవత్ స్వరూపులు. వారి వల్లనే మేమంతా క్షేమంగా బతికి బయటపడ్డాము. వాస్తవానికి హెలీప్యాడ్ మీద దిగడానికి ముందే 100 అడుగులపైనే హెలికాప్టర్లోని సాంకేతిక లోపం ఏర్పడింది. సమస్య ఏమిటో పైలట్కి కూడా అర్థం కాలేదు. అతడు తను నడుపుతున్న హెలికాప్టర్పై పూర్తిగా నియంత్రణని కోల్పోయాడు. అయితే అతనికి తెలుసు, సాక్షాత్తు వారి పక్కన భగవంతుడే కూర్చుని ఉన్నారని, అందువల్లనే ఏ అవాంఛనీయం జరగలేదని. ఇది చూసిన వారు ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నారు. నిజంగా ఇది ఎలా సంభవం? హెలికాప్టర్లో హైలీ ఇన్ఫ్లేమబుల్ పెట్రోల్ను ఉపయోగిస్తారు. కొంచెం నిప్పురవ పడిందంటే సరి, అది భగ్గుమంటుంది. చుట్టుపక్కల చెట్లను సైతం క్షణంలో తగలబెట్టేస్తుంది. అయితే ఇక్కడ సంత్ శ్రీ ఆసారాం బాపుగారు ఈ హెలికాప్టర్ నుంచి క్షేమంగా బయటకు రావడమే కాకుండా సత్సంగం స్థలం వేదికపై చేరుకొని అద్భుతమైన సత్సంగాన్ని చేశారు కూడా.
అందరూ క్షేమమేనా? మీరంటుండవచ్చు, బాపు మీరు ఎలా ఉన్నారో చూస్తూనే ఉన్నామని. ఇంతవరకు ఇలాంటిది ఎప్పుడూ మీరు విని ఉండరు. హెలికాప్టర్ చెడిపోవడం, ధమాల్మన్ నేల మీద పడిపోవడం, అందులో ఉన్న వాళ్ళు ఎటువంటి ప్రమాదం జరగక క్షేమంగా ఉండడం, హెలికాప్టర్ ముక్కలైనా గాని. ఇలా భగవన్ నామ స్మరణ శక్తి ప్రభావం గురించి తెలుసుగా మీకు. అకాల మృత్యు హంత్రీచ. ఇలా భగవన్ నామ స్మరణ ఒక స్థాయికి చేరినప్పుడు ఆ వ్యక్తి ఏ బండిలో ఉన్నా, ఏ ఓడలో ఉన్నా, బస్సులో ఉన్నా, బైక్ పైన కూర్చుని ఉన్నా, అతని మంత్రజప సంఖ్య ప్రభావం వల్ల తోటి ప్రయాణికులకు కూడా రక్షణ కలుగుతుందని ప్రత్యక్షంగా రుజువైపోయింది. నేను హిందూ ధర్మంలో జన్మించినందుకు నాకెంతో గర్వంగా ఉంది. హిందూ ధర్మంలోని మంత్ర విజ్ఞానం వల్ల నాకెంతో మేలు కలిగింది. ఈ రోజు ఈ ఘటనని ప్రపంచమంతా వింటుండవచ్చు, చూస్తుండవచ్చు. హెలికాప్టర్ ముక్కలైనా గాని అందులో కూర్చున్న వాళ్ళకి ఏ హాని జరగలేదు. నారాయణ హరి హరి. అంత పైనుంచి హెలికాప్టర్ ధడాల్లున పడింది. హెలికాప్టర్ ముక్కలైపోయింది. ఇంకా హెలికాప్టర్ ముందు భాగం చెక్కలైంది. కానీ నా శరీర భాగాలు అప్ టు డేట్. ఈ భగవంతుడి మహిమ మరియు గురుమంత్ర ప్రభావం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇంకా నాస్తికులు కూడా మారే సమయం ఇదే. కొమ్ములు తిరిగిన నాస్తికులకు కూడా భగవంతుడి కృప ఛాలెంజ్ చేసేదేమంటే, ఎక్కడ సుమతి ఉంటుందో అక్కడ సంరక్షణ, సంపత్తి ఉంటుంది. కుమతి ఉన్న చోట రక్షణే ఉండదు. మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, హెలికాప్టర్లో వెళ్లిన గొప్ప వాళ్ళెందరో కొద్ది దుర్ఘటన జరిగిన చాలా రోజుల వరకు వారి జాడే తెలియరాలేదు. కానీ బాపూజీ గారు మన ముందే ఉన్నారు. హెలికాప్టర్ ధ్వంసమైనా గాని సంతోషంగా గెంతులేస్తున్నారు. బాపూజీ పైలట్ అందరూ సంతోషంగా ఉన్నారు. మీకు కూడా సంతోషంగానే ఉంది. कैसा है जादू